పెద్దారపు రమేష్, ఎంసీపీ వరంగల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు నర్సంపేటలో భూ కబ్జాల పర్వం బాగా పెరిగిపోయింది. 2024 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు నిల్వ నీడ ఇండ్లు కట్టిస్తారని చెప్పేసి అని ఎంతో ఆశపడితే రియల్టర్ల పేరుతోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోటి భూ కబ్జాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ప్రభుత్వ అసైన్డ్ భూములు పేదలకు చెందాల్సింది పోయి, పేదల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు క్రమబద్దీకరించాల్సింది పోయి, ఈరోజు కబ్జాదారులు కామాంధుల్లాగా ఈరోజు భూముల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు నాదంటే నాదని ఈరోజు గొడవలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లర్లు సృష్టిస్తున్న పరిస్థితి ఉన్నది. శాంతి భద్రత సమస్య ఈరోజు తలెత్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అసైన్డ్ భూములు రక్షించడం కోసం పూనుకోవాల్సింది పోయి ఈరోజు భూ కబ్జాదారులకు అండగా నిలవడం అనేటువంటిది చాలా అన్యాయం, ఆందోళనకరం. ఇప్పటికైనా ఈ నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి 111 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్డ్ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్డ్ భూములను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. అర్హులైనటువంటి పేదలకి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్హులు కానటువంటి వారు ఎవరైనా ఉంటే అట్లాంటి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలి తప్ప ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ప్రభుత్వ భూములని, అసైన్ భూములు ఆక్రమించి క్రయ విక్రయాలకు పాల్పడుతూ కోట్లు గడిస్తా ఉన్నా ఈరోజు పట్టించుకోవడం సరైనది కాదని చెప్పేసి అని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే పేదలందరినీ సమీకరించి ప్రభుత్వ భూములను రక్షించడం కోసం, పేదలకు నిల్వ నీడ కల్పించడం కోసం ఎర్ర జెండా పూనుకూడదని ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది.